నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ల వారిని పట్టిస్తే 1 లక్ష రూపాయలు బహుమానం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరులో ఘనంగా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ప్రజా సంఘాల వారు. బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ రాబడి 69 లక్షలు. కూలిన కల్వర్టు రక్షణ గోడ, ప్రమాదకరంగా మారిన ప్రయాణం. వార్తలోని వివరాలు. ప్రజలు HIV ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు సంబంధించిన గోడ పత్రికలు, బ్యానర్లను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు HIV ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు. HIV అనేది హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. మానవుని శరీరంలో రోగ నిరోధక శక్తిని క్షీణింపచేస్తుంది. తద్వారా వాడిన సిరంజిలు తిరిగి వాడినచో HIV పాజిటివ్ ఉన్నవారి బ్లడ్ ఇతరులకు ఎక్కించినప్పుడు పాజిటివ్ ఉన్న తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుందని, ఇందుకు నివారణ ఒకటే మార్గమన్నారు. అలాగే HIV వ్యాధిగ్రస్తులతో తిరిగిన, కలిసి భోంచేసిన, కరచాలనం చేసిన వారి పనిముట్లు మనం తాకిన HIV రాదని, HIV పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ART సెంటర్ ద్వారా ఉచిత మందులతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ జీవితాంతం జీవించవచ్చని తెలిపారు. 2030 నాటికి HIV అనే సమాజ స్థాపనే మన అందరి లక్ష్యమని, ఆ విధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజ ఆరోగ్యానికి తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ హనుమంతరావు, RPSK కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా 69 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు 69,17,185 రూపాయలు, బంగారం 38 గ్రాములు, వెండి 350 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 57 రోజుల పాటు భక్తులు హుండీలు సమర్పించిన కానుకలని ఈవో చెప్పారు. అలాగే శ్రీ రణబేరి గంగమ్మ దేవస్థానం ఆదాయం 45,844 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్, చౌడపల్లి పోలీసు సిబ్బంది, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వర్గాలను అగ్రవర్ణాల నుంచి కాపాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని పలువురు వక్తలు అన్నారు. గురువారం జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పొంగనూరులో ప్రజా సంఘాల వారు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాకోడలోని పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి పూలే అని అన్నారు. సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు పూలే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, అయ్యూబ్ ఖాన్, నరసింహులు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమము 134 సంవత్సరాలు అయిపోయి 135వ సంవత్సరంలోకి రేపటి నుండి పడుతున్నది. కాబట్టి మనమంతా కలిసి చిరస్మరణీయులు, సంఘ సంస్కృతైన జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధన కోసం మనమంతా బీసీలంతా కట్టుబడి ఉన్నారు, మనకందరికీ న్యాయం జరుగుతుంది అని ఈ విధంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. బీసీలను అణగదొక్కే గత కాలంలో ఉన్నటువంటి ఈ నాయకులంతా కలిసి బీసీలు
విద్య లేని తనం వల్లనే వెనకబడిపోయినారని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనము అనేక సందర్భాల్లో వెనకబడిపోవడానికి పరిమితమై ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనము చేస్తున్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల అణగదొక్కే విధాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీలు రాజ్యాధికారంలో సగభాగం పైనటువంటి రిజర్వేషన్లను వీళ్ళు మనకు అగ్రకులాలు ఇవ్వకుండా చేస్తూ ఉండేది చాలా శోచనీయం. అవిద్య వల్లనే మనమంతా వెనకబడిపోయి ఉన్నాం. ఆర్థికంగానో సామాజికంగానో మనకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను సాధించుకునేదానికి ఆనాటి నుండి ఈనాటి వరకు జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడిచినాడే మనకు స్వాతంత్రం వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు సంఘ సంస్కర్తలుగా వాళ్ళ మన్ననలు అందుకొని గులాంగిరి అనే గ్రంథాన్ని రాసి బడుగు బలహీన వర్గాలంతా కలిసి ముందుకు రావాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి సగం మంది 52% కంటే ఎక్కువగా ఉన్నటువంటి బీసీలను రాజకీయంగా అణగదొక్కినట్టు ఈ ప్రభుత్వాలంతా కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఆయన మహిళల కోసము, విద్యా అభ్యాసం కోసము, దళితుల కోసము, బడుగు వర్గాల కోసం చేసిన కృషిని కొనియాడుతూ ఆయనని నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా బీసీలు ఐకమత్యంతో ఉంటే రాజ్యాన్ని సాధించవచ్చు. వారి ఐక్యతే దేశానికి ఒక పునాది వేసినట్లు అవుతుంది. కాబట్టి బీసీలంతా ఐకమత్యంతో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కున్నూరు ప్రజలకు ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి, చేతులెత్తి నమస్కరిస్తూ నేను చెప్పడం ఏమిటంటే, ఇలాంటి విగ్రహాల ఎదుట ముందర వారి యొక్క ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళకు అవమానం పరిచినట్లు అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ముందర పెడతారు. ఆ మహానుభావుని యొక్క విగ్రహం ముందర ఫ్లెక్సీలు పెట్టడం ఎంత శోచనీయమో అట్లా పెట్టకుండా మీరు అరికట్టాలని చెప్పి అధికారులని చేతులు ఎత్తి విన్నవించుకుంటున్నాను, సవినయంగా విన్నవించుకుంటున్నాను. దయచేసి ఫ్లెక్సీలో ఇక్కడ కట్టనివ్వకుండా చూడవలసిందిగా బాధ్యత మీదే కాబట్టి చేతులు ఎత్తి ధన్యవాదిస్తున్నాను. ధన్యవాదములు. ఈరోజు మనం అనేక ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గారు ఒక సంఘ సంస్కర్త, ఎంతో మహానుభావులను అందించిన భారతదేశంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి అనేక సూచనలు చేశారు. భారతదేశంలో కానీ ఏ దేశంలో ఏ సమాజంలో అయినా సరే అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందితేనే ఆ దేశము అభివృద్ధి చెందినట్టుగా ఆయన భావించడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వాలకు కూడా సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల విషయాల్లో కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ ఆయన ఎంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా సగగమనము, అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన అనేక సూచనలు చేశారు. ఈరోజు మనమైతే ఒక విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు 80% మంది వాళ్ళే ఉన్నారు, మనమే ఉన్నాం. వీళ్ళంతా కలిసి ఏకమైతే ఈ దేశంలో ప్రత్యేకమైన మార్గాలు అన్వేషించి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పెద్ద ఎత్తున మనకు కూడా రాజ్యాధికారం సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలంతా కూడా ఇలా చేసుకుంటూ ముందు తరాలకు కూడా మనము వారి యొక్క ఆశయాలను, వారి యొక్క కోరికలను మనం నెరవేర్చే విధంగా మన ప్రజలకు, మన పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఇదే కోరుకుంటా ఉంది. రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు గాయపడిన సంఘటన గురువారం పొంగనూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉల్వల్దిని గ్రామ సమీపాన రోడ్డులో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వారు బోడేవారిపల్లికి చెందిన నీలావతమ్మ, భార్గవేలుగా తెలిసింది. ఇరువురిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ నుండి అందించే సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ పొంగనూరు ఏడీ డాక్టర్ మనోహర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రిలో అందుబాటులో ఉండే సేవలను వివరంగా తెలిపారు.
ఇప్పుడు ప్రస్తుతం ఈ గొర్రెల్లో ఎక్కువగా ఈ గొంతు వాపు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నది. అంటే మీరు కలుషితమైనటువంటి వాటర్ని నీళ్ళని త్రాగించడం ద్వారా అందులో ఉన్నటువంటి జలగలు అవి తీసుకోవడం ద్వారా ఈ గొంతు వాపు వ్యాధి కూడా వస్తున్నది. దీనికోసమని మీరు ఆ విధంగా ఏదైనా లూజ్గా మోషన్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకొచ్చి మాకు ఆ పేడని ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ ల్యాబొరేటరీ కూడా ఉంది మన పశు వైద్యశాల పుంగనూరులో. ఆ పేడను పరీక్ష చేసి అందులో ఉన్నటువంటివి ఎగ్స్ని బట్టి మేము వ్యాధిని నిర్ధారించి ఖచ్చితమైనటువంటి వైద్యం చేయడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ దోమలు, ఈ పిడుదలు వీటి వల్ల కూడా అన్ని పశువుల్లో కూడా మెయిన్ హెచ్ఎఫ్ జెర్సీ ఒకటి సంకరజాతి పశువుల్లో ఎక్కువగా ఫీవర్స్ వస్తున్నాయి. ఎంతకు తగ్గని ఫీవర్స్ వస్తున్నాయి. వాటిని మనం ఏ పడితే అది మందులు వాడేసి అనవసరం బడ్జెట్ అంతా మీరు వేస్ట్ చేసుకోవడం కంటే కూడా దాన్ని ఒక 2 days మనకు ఫీవర్ తగ్గలేదు, సాధారణ ఫీవర్ కాదన్నట్లయితే రక్త పరీక్ష చేసేదానికి కూడా మనకు సౌకర్యం కల్పించబడి ఉన్నది. ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ ల్యాబొరేటరీ ఉన్నది. ఆ రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా చేసిన తర్వాత దానికి తగిన మందులను తీసుకోవడం ద్వారా మనము మన పశువులను కాపాడుకోవడమే కాకుండా మనం డబ్బును కూడా ఆదా చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గొర్రెల్లో పిల్లి ముసల వ్యాధి పీపీఆర్ వ్యాధి సంబంధించిన టీకాలు కూడా మనం విజయవంతంగా వేయడం జరిగింది. ఎవరైనా మందులు కొత్తగా తెచ్చుకొని ఉండి ఆ పీపీఆర్ వ్యాధి పిల్లి ముసల వ్యాధి టీకాలు వేయించుకొని ఎడల వాళ్ళు కూడా సమీపంలోని పశు వైద్యశాలను సంప్రదించి మీరు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము కొద్దిగా ఎత్తిపెట్టు మన దగ్గర ఫ్రిడ్జ్లో కూడా ఉన్నది వ్యాక్సిన్, దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బ్రూసిల్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే 7, 8, 9 నెలల ప్రెగ్నెన్సీ సమయంలో అబార్షన్ అవుతుంటాయి కొన్ని పశువుల్లో. అటువంటి వ్యాధి రాకుండా చిన్నతనంలోనే ఈ యొక్క పెయ్య దూడలకు కనుక మనం సంవత్సరంలో దూడలకి వ్యాక్సిన్ వేసినట్లయితే ఫ్యూచర్లో సింగిల్ టైం వ్యాక్సిన్ అన్నమాట ఇది. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఆ బ్రూసెల్లా అబార్టిస్ అనే వ్యాధి బాధపడకుండా మనము ఆ పశువు జీవితంలో అబార్షన్ కలగకుండా ఉండేదానికి గాను వ్యాక్సిన్ గవర్నమెంట్ సరఫరా చేస్తున్నారు. దీన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము ఈ కేసీటీవీ ద్వారా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈటీవీ మరియు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో పుంగనూరులో మొట్టమొదటిసారిగా సాంస్కృతిక కార్యకలాపాలు కళాకారులచే అంగరంగ వైభవంగా జరగనున్న కార్తీక దీపోత్సవం. 2000 మంది మహిళలకు మాత్రమే అవకాశం. పాల్గొనే ప్రతి ఒక్కరికి దీప మరియు పూజ సామాగ్రి ఇవ్వబడును. పూజ తరువాత వేద ఆశీర్వాదములతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. నవంబర్ 29 శుక్రవారం సాయంకాలం 5 గంటల నుండి ఆర్సీవై ప్రాంగణం, రాంపల్లి బైపాస్ రోడ్ సర్కిల్, పుంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు నియమాలు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని సిఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. పుంగనూరులో శ్రీ చైతన్య స్కూల్ వారు గురువారం స్థానిక బిఎంఎస్ క్లబ్లో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సిఐ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిబంధనలు పాటించుకుంటే జరిగే ప్రమాదాలపై విద్యార్థులు డెమో చేసి చూపించారు.
సందర్భంగా సిఐ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఎక్కువగా రోడ్ల మీద ఫాగింగ్ ఉంది. ఎర్లీ అవర్స్లో 2 వీలర్లో మూవ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్క బిడ్డను మాత్రమే తీసుకెళ్ళాలి. 3-4 ఒకే 2 వీలర్లో కానీ లేదా ఎక్కువ మందిని ఆటోలో కుక్కి పంపించడం అనేది కానీ శ్రేయస్కరం కాదు. తర్వాత స్కూల్ డ్రైవర్లను కూడా స్కూల్ యాజమాన్యం ఆ డ్రైవింగ్ డ్యూటీ అప్పగించేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్లే ఆ వెహికల్స్కు ముఖ్యంగా వీళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇతను ఏమన్నా ఉదయాన్నే డ్రింక్ చేసి వస్తున్నాడా లేదంటే ఈవినింగ్ ఏమన్నా డ్రింక్ చేసి వస్తున్నాడా అనేది మీరు గమనించుకోవాలి. మేము కనుక ఇన్వాల్వ్ అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెట్టేసి ఆ స్కూల్ బస్సులో ఎంతమందిని తీసుకెళ్తున్నారు, ఆ స్కూల్ బస్సులో ఆ బస్సుకు డ్రైవర్గా ఉండే వ్యక్తి ఫిట్ ఆర్ నాట్ ఫిట్టా, అతను ఏమైనా డ్రంకర్డ్ స్టేట్లో ఉన్నాడా అనే విషయాలు క్షుణ్ణంగా చూసి మేము సీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి యాజమాన్యం ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలా. అట్లే ఆటో డ్రైవర్లు కూడా ఆ కెపాసిటీకి మించి పిల్లలను పల్లెల నుంచి ఇక్కడికి వస్తువుల మాదిరి తీసుకొచ్చిండే పద్ధతికి తీసుకురాగలిగే పద్ధతి సృష్టిపడకాల. దాంట్లో ఎంతమంది వాళ్ళకు అనుమతి ఉంటుందో అంతమందిని తీసుకురాగలగాల. ఈ సిపిఆర్ పద్ధతి చిన్న వయసులో నుంచే ఒక అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైన విషయం అది. తర్వాత ట్రాఫిక్ భద్రత మీద, ట్రాఫిక్ వైలేషన్స్ మీద చిన్నపిల్లల నుంచి ఒక అవగాహన ఏర్పరచడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎలా క్రాస్ చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అర్ధ రోడ్డు దాటుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ దెన్ రైట్ చూసుకొని మాత్రమే క్రాస్ చేసే విధానం చెప్పాలా. తర్వాత జీబ్రా లైన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. తర్వాత ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి భద్రత తీసుకోవాలి, ఆర్పడమే కాకుండా దానికి ఆక్సిజన్ అందకుండా చేయడం అనేది ఇక్కడ మనం గమనించినాం. ఈరోజు పిల్లల డెమోలో చాలా బాగా చేసినారు. ఇటువంటి ఏదో మొక్కుబడిగా ఒకసారి కాకుండా ఒక క్వార్టర్లీనో లేకపోతే హాఫ్ ఇయర్లీనో మనం ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో వీళ్లకు ఆ విధంగా 6 నెలలకోసారో 3 నెలలకోసారో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వీళ్ళల్లో అవగాహన కలుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బయట ఇటువంటి కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయిన పిల్లలకు పెద్దలకు కూడా దీని పట్ల అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. పొంగనూరు పట్టణం కొత్తపేట మలుపులోని రాయల చెరువు వంతెనపై నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సగభాగం పడిపోయింది. పొంగనూరు తిరుపతి ప్రధాన రహదారిలో గల ఈ మార్గంలో అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు లారీలు, టిప్పర్లు అధికంగా నడుస్తూ ఉంటాయి. విదేశంస్థల వాహనాలు నడిచే ఈ మార్గంలో పెను ప్రమాదం సంభవించకముందే పిట్టగోడను పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కనీసం వీడియో ఓకే తీసుకోండి.
మేడం ఇక్కడ చూడండి మేడం. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక కార్యకర్త అని, అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన మరియు మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడని, స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేశారని కొనియాడారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి 1890 నవంబర్ 28వ తేదీన తుది శ్వాస విడిచారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, సిపిఓ సాంబశివరెడ్డి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, బీజేపీ నాయకులు అట్లూరు శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గర్భస్థలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరంపై పీసీపీఎన్డీటీ చట్టంపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే చట్టాన్ని పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఇందులో ముఖ్యంగా కొన్ని స్కానింగ్ సెంటర్ల వారు గర్భిణీ స్త్రీకి లింగ నిర్ధారణ చేసి అబార్షన్కు కారకులవుతున్నారని, దీనిని రూపుమాపేందుకు డెకాయ్ ఆపరేషన్లు తప్పక చేపట్టాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు డెకాయ్ ఆపరేషన్ల ద్వారా లింగ నిర్ధారణ చేసినట్లు స్కానింగ్ సెంటర్ల వారిని పఠిస్తే 1 లక్ష రూపాయలు బహుమానం ఇస్తానని, అలా జిల్లాలో 5 మందికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆశా కార్యకర్తలు వినియోగించుకోవాలని తెలిపారు. తద్వారా లింగ నిష్పత్తిని సమానం చేద్దామని తెలిపారు. లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం. ప్రభుత్వ ఆదేశాల నిబంధనలకు లోబడి స్కానింగ్ సెంటర్లు నడవాలని కోరారు. లేని ఎడల చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతీదేవి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ శ్రీష తదితరులు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు, పలమనేరు, కుప్పం పట్టణాలకు ఈ ఆటోలను సరఫరా చేసింది. వాహనాలు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వాహనం మరమ్మతుకు గురవుతూనే ఉన్నాయి. వాటి నిర్వహణ బాధ్యత తీసుకున్న వారు ఈ వైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టణాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పేరిట ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ట్రాక్టర్లు, కంపాక్టర్లు వెళ్లలేని వీధుల్లో కూడా ఇంటింటా చెత్త సేకరించాలనే ఆశయంతో ఈ ఆటోలను అందించారు. పుంగనూరుకు 15, పలమనేరుకు 8, కుప్పానికి 8 ఈ ఆటోలను సరఫరా చేశారు. ఆటోలు వచ్చిన డ్రైవర్లను నియమించలేదు. కొన్ని పురపాలికల్లో డ్రైవర్ వచ్చిన కార్మికులు నడుపుతున్నారు. చాలా వరకు మరమ్మతులకు గురి కావడంతో మూలన పడ్డాయి. పుంగనూరు పురపాలికలో 25 టన్నుల చెత్త రోజు వెలువడుతోంది. ట్రాక్టర్లు, కంపాక్టర్లలో పాటు 15 ఈ ఆటోలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 10 ఆటోలు మరమ్మతుకు గురి కావడంతో నిరుపయోగంగా వదిలేశారు. ఈ ఆటోలు లేకపోవడంతో పలు వీధుల్లో 2 రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోంది. దీంతో ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా వేస్తున్నారు. పనిచేయని ఈ ఆటోల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ఆటోలు, తోపుడు బండ్ల ద్వారా చిన్న చిన్న వీధుల్లో కూడా సమర్థంగా ఇంటింటా చెత్త సేకరణ చేస్తున్నామని, అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకుని సంపూర్ణ పారిశుద్ధ్య పట్టణంగా తీర్చిదిద్దుతామని, పుంగనూరులో ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేయిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ల వారిని పట్టిస్తే 1 లక్ష రూపాయలు బహుమానం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరులో ఘనంగా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ప్రజా సంఘాల వారు. బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ రాబడి 69 లక్షలు. కూలిన కల్వర్టు రక్షణ గోడ, ప్రమాదకరంగా మారిన ప్రయాణం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.